హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి రాగి పిండి ఓట్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. హెల్దీగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ కన్నా ఇలా ఒక కప్పు చేసుకొని రోజు తిన్నట్లయితే చాలా మంచిది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇలా స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ చిక్కటి పాలను, ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం పాలను తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ ఓట్స్ని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఉడికించుకోవాలి. మీరు ఈ ఓట్స్ అనేవి ఏవి తీసుకున్నా పర్వాలేదు. ఇలా ఓట్స్ ఉడుకుతున్నప్పుడు ఇలా వేరొక బౌల్లోకి 1/2 గ్లాస్ రాగి పిండిని వేసుకొని వాటర్ పోసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పాలలో వేసుకోవాలి. అంతా ఓసారి కలుపుకొని ఈ రాగి పిండిని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లానికి బదులు చక్కెర కానీ హనీ కానీ వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ రాగి పిండి కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి చిక్కగా అయినా ఉంచుకోవచ్చు. పల్చగా కావాలనుకుంటే మరికొన్ని పాలను పోసుకోవచ్చు. తర్వాత ఇలా దీనిపై కొన్ని జీడిపప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అంతే అండి. ఎంతో హెల్దీగా చేసుకునే ఈ రాగి పిండి ఓట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి హెల్దీగా బరువు తగ్గాలనుకున్నా, ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలన్నా ఈ ఓట్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే త్వరగా కూడా ఆకలి వేయదు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని కొన్ని బాదం, జీడిపప్పులను వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 1 కప్పు ఓట్స్ను వేసుకోవాలి. ఈ ఓట్స్ అనేవి మీరు ఏవైనా తీసుకోవచ్చు. వీటిని ఇలా ఒక 2-3 నిమిషాలు మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 కప్పుల పాలను పోసుకోవాలి. ఈ పాలు అనేవి పచ్చి పాలు పోయకూడదు, వేడి చేసిన పాలనే పోసుకోవాలి. ఈ ఓట్స్ని పాలల్లో బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఓట్స్ పాలల్లో బాగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పొడి, మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పులను వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. ఈ ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి పల్చగానైనా ఉంచుకోవచ్చు, లేకుంటే ఇదంతా దగ్గరకు వచ్చి చిక్కబడే వరకైనా ఉంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని వేసుకోండి. బెల్లం ఇష్టం లేని వారు చక్కెరనైనా వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని ఇలా కరిగేలా కలుపుకోవాలి. తర్వాత వేడిగా కావాలనుకుంటే వేడిగా, చల్లగా కావాలనుకుంటే చల్లగా సర్వ్ చేసుకొని పైనుండి ఇలా కొన్ని దానిమ్మ గింజలు కానీ, యాపిల్ ముక్కలు కానీ, అరటిపండు ముక్కలు కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పెసరపప్పుతో చేసుకునే ఒక మంచి పాయసం రెసిపీని చూపించబోతున్నాను. ఈ పాయసంలో ఈ ఒక్క పొడి వేసి చేశారంటే మంచి సువాసనతో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వేసి చేసిన ప్రసాదాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టారంటే చాలా మంచిది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా బౌల్లోకి 1 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. మరొక బౌల్లోకి అదే కప్పుతో కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. మీకు నానబెట్టే టైం లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఉడకడానికి కాస్త టైం పడుతుంది. చూడండి గంట తర్వాత ఎంత బాగా నానాయో. ఇప్పుడు పప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్న కప్పుతోనే 1 కప్పు అటుకులను తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి ఫ్రై చేసి తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. కొన్ని కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి కడిగి పెట్టుకున్న అటుకులను వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెసరపప్పును కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా వేసి మరలా 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పప్పు సగ్గుబియ్యం ఉడికేలా వాటర్ పోసుకోవాలి. వాటర్ అన్నది ఇన్నే పోయాలన్నది ఏమీ లేదు. పప్పు మెత్తగా ఉడికేలా ఎన్ని వాటర్ పడతాయో అన్ని పోసుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మంచి సువాసనతో కూడిన పొడిని తయారు చేసుకుందాం. చూడండి ఇలా కొద్దిగా జాపత్రిని తీసుకోవాలి. దీనిని ఇలా చిన్న రోట్లోకి వేసుకోవాలి. అలాగే ఒక జాజికాయను పగలగొట్టి పావు వంతు ముక్కను వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. పాయసంలో ఈ పొడి వేయడం వల్ల మంచి వాసనతో టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరికొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇలా అంతా బెల్లం కరిగేలా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత గోరువెచ్చటి చిక్కటి పాలను 1.5 టీ గ్లాస్ పాలను పోసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకున్న జాజికాయ పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఇలాచీ పొడిని, కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.